హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైమాస్ కుక్ బుక్. ఇవాల్టి మన స్పెషల్ రాయలసీమ ఫేమస్ పులగం పచ్చడి పచ్చిపులుసు. ఈ మూడు కాంబినేషన్ భలే రుచిగా ఉంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. పులగం పచ్చడిలోకి కొద్దిగా నెయ్యి తగిలించామంటే మీరు అస్సలు వదిలిపెట్టకుండా తింటారు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పులగం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఒక బౌల్లో 2 కప్పులు రైస్ తీసుకోండి. అలాగే 1.5 కప్పు పెసర బేడలు తీసుకోవాలి. ఇందులో సరిపడా నీళ్లు పోసి 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత 5 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. రైస్కి 4 కప్పులు ప్లస్ పెసరపప్పుకి 1 కప్పు నీళ్లు యాడ్ చేస్తున్నాను. ఇందులో సరిపడా సాల్ట్ వేసి అరగంట పాటు నానిన తర్వాత పులగం వండుకోవాలి. ఇప్పుడు పులగంలోకి పచ్చడి తయారు చేసే విధానం చూద్దాము. 1 కప్పులో చిన్న నిమ్మకాయంత చింతపండు తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి వాష్ చేసి మరికొంచెం నీళ్లు పోసి పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ లో అరకప్పు అంటే 100 గ్రామ్స్ వేరుశనగ పప్పు వేసి మీడియం హీట్ లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా పప్పుకి పొట్టు సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదే ప్యాన్ లో 25 నుంచి 30 ఎండుమిరపకాయలు తీసుకోవాలండి. మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా తగ్గించుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసి స్టవ్ సిమ్ లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం కదా, ఇవి ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఒక పెద్ద ఉల్లిపాయ ఈ విధంగా ముక్కలు కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన ఆనియన్ ముక్కలు ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. మరొక 2 స్పూన్లు ఆయిల్ వేసి మీడియం సైజు 2 టమాటాలు ఈ విధంగా కట్ చేసి వేసి మగ్గించుకోవాలి. టమాటాలు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మగ్గించుకున్న టమాటా మిశ్రమం చల్లారనివ్వాలి. నెక్స్ట్ మిక్సీ జార్ లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పులు, అలాగే ఎండుమిర్చి మిశ్రమం, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసి కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసామంటే టేస్ట్ మారిపోతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసాం కదా, ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టిన చింతపండు యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం మరొకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమం ఒకసారి కలుపుకొని చింతపండు నానబెట్టిన నీళ్లు వేసుకోవాలి. అలాగే మగ్గించిన టమాటాలు కూడా యాడ్ చేసి మరొక్కసారి గ్రైండ్ చేసుకోవడమే. ఈ విధంగా గ్రైండ్ చేసిన పచ్చడిని మనం ముందుగా మగ్గించుకున్న ఉల్లిపాయ ముక్కల మిశ్రమంలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మిక్సీలో వేస్తే మరీ పేస్ట్ లాగా అయిపోతాయి. కాబట్టి ఉల్లిపాయను పచ్చడిలో ఈ విధంగా చివర్లో కలుపుకున్నామంటే మనం తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. మరి నెక్స్ట్ పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి ఒక్కసారి వాష్ చేసి మరికొద్దిగా నీళ్లు పోసి 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్ లో 1 కప్పు అంటే 200 గ్రాములు వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పు యాడ్ చేసుకుని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పప్పుని స్పూన్ తో మిక్స్ చేసుకోండి. 1/2 గ్లాసు నీళ్లు పోసి మరొక్కసారి ఫైన్ పేస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టిన చింతపండు బాగా మెదుపుకొని ఈ విధంగా చింతపండు గుజ్జుని వేరుశనగ పప్పు పేస్ట్ లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు గుజ్జు యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ 1 కప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 లేక 2 టేబుల్ స్పూన్లు బెల్లం యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఈ మిశ్రమం బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటేనే పచ్చి పులుసుకి అంత రుచిగా ఉంటుంది. బెల్లం బదులుగా చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పచ్చి పులుసుకి బెల్లం లేదా చక్కెర యాడ్ చేస్తేనే మరింత రుచిగా ఉంటుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. పచ్చి పులుసు ఎప్పుడు కూడా మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఉండేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాము.
ఒక పాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక కొద్దిగా పోపు దినుసులు వేసి చిటపటలాడనివ్వాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, 2 లేక 3 ఎండుమిర్చి వేసి వేపుకోవాలి. ఈ పోపుని మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చి పులుసులో వేసి బాగా కలుపుకోవడమే. చూశారు కదా, కమ్మనైన పులగం పచ్చడి పచ్చి పులుసు రెడీ. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.